ఎట్లారా బిగ్ బాస్ లో పోతారు, సినిమాలు చేస్తారు, అన్ని చేస్తారు. మీరు లక్షల కోట్లు దప్పి మందికి ఇదానండి 1000కి 2000 వస్తాయి, 1,00,000కి 3 కోట్లు వస్తాయని చెప్పి మీ ముండ కొడుకున్నారా మీరు నాశనం అయిపోయి ఏం చేస్తున్నారు బెట్టి కాబట్టి చెప్పి మోసం చేస్తారా. ఈ చోటు డబ్బులు తీసి దెంగి తింటారా కొడుకులారా, మీ నాశనం అయిపోయి ముండ కొడుకులారా. ఎంతమంది ఊరు పోసుకొని చచ్చిపోతున్నారా. ఒరే యూట్యూబ్ ఇంత మంచోళ్ళు అనుకుంటున్నా నాయన మీరని. ఏంటి మీరు బిగ్ బాస్ పోయి సెలబ్రేట్ చెప్పుతో కొడతారు. మీరు సెలబ్రేట్ అన్నారు మార్కెట్ సిగ్గుందా. లక్షలు తెంగి వేరే వర్క్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి, కష్టపడి కూలి బతుకులు రూమ్ చూసుకోవాలి, బట్టలు నిండుకొని సంపాదించుకోండి. ఇలాంటి పూజలు పండుగలు సంపాదించుకోండి. ఏంటి ఇది పద్ధతి? కష్టం చేయండి, తెల్లారు పండుగ నిద్ర కాసి మీరు సంపాదించుకోండి. అబ్బా ఏం పని బెట్టింగ్ లక్ష ఇంట్లో కట్టుకుని, బైకులు కట్టుకుని, ఐఫోన్లు కొని. అమ్మాయి ఇంతమంది ఎన్ని కొంపలు కుడిసిండ్రా మీరు. ప్రమోషన్ చేస్తేనే పైసలు వస్తున్నాయి కదా, చేస్తే ఏమైతుంది? సిగ్గు లేదు. ఎన్ని రోజులు అనుకోతారా? చచ్చిపోతే మీరు కొండపోతారా? మీరు బొందల కొండపోతారు. చచ్చిపోతే కోట్లు వస్తుంటే కొండపోతాం. మన ఉన్నరు అమ్మేయిస్తాము. కానీ బయట మార్కెట్ లో పేరు సంపాదించాలి, డబ్బులు కాదు. గోడిపూడి పోతే మంచి చూడాలి. తూతూ అనొద్దు. మీ బతుకులు తేడా నెల మీరు బిగ్ బాస్ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ మీద చెప్పుతో కూడా ఫస్ట్ కాదన్నా. ఇప్పుడు ఒక 10,000 అప్పు ఉంది అనుకో, ఒక వ్యక్తిగా ప్రమోట్ చేస్తే 5,000 10,000 వాళ్ళే ఇస్తారు కదా. అలాంటప్పుడు కూలి పని చేసుకోరా, కూలి పని చేసుకో. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు మరి ఏంది పరిస్థితి? చెప్పు తీసుకుని ఉరి తీయాలి. రేవంత్ రెడ్డి ఖండించి ఇలాంటి ముండ పట్టుకొని జైలు వేయాలి. కానీ కన్నా టైం లేదు.